మంత్రుల మార్పు తప్పదా? జూన్ 12 ఆయన ఏదో డెడ్ లైన్ పెట్టుకున్నారట. ఒక 4-5 అయితే ఫోన్ కాల్ చేసి, బ్రదర్ మీరు మీ పర్ఫార్మెన్స్ అంతా గొప్పగా లేదు, మీకు 4-5 సార్లు మీ మీద కన్నెర చేసాం, 7-8 సార్లు ఆగ్రహించాం, అయినా మీ పద్ధతి మార్చుకోలేదు. ఈజ్ ఇట్ గోయింగ్ టు టేక్ ప్లేస్ సార్? నేను మీరు చెప్పినవే ఎక్కువగా విన్నాను. మీకు మీ దగ్గర అదనపు సమాచారం కూడా ఉన్నట్టుగా ఉంది. ఒకటైతే తప్పదు, చంద్రబాబు నాయుడు బహిరంగంగానే మంత్రుల గురించి తన అసంతృప్తిని వెలిబుచ్చాడు. అలాగే మంత్రివర్గ సమావేశానికి ముందు తర్వాత బ్రీఫింగ్లో రియాక్ట్ కావడంలో కానీ, యాక్ట్ చేయడంలో కానీ సాచివేత, నేను కొంత ఉపేక్ష, కొంత తప్పు పద్ధతులు అనుసరించడం, ఇట్లాంటివన్నీ అక్షింతలేశారనేది మనం విన్నాము. ఈ అడ్జస్ట్మెంట్స్ 3 పార్టీల మధ్యలో ఉండే సమస్యలు కూడా కొన్ని ఉన్నాయి. ఇంకోటి కూడా చెప్తాను వాసు, నాయకులు పార్టీలు వేరైనప్పటికీ నాయకత్వాలు, ప్రభుత్వాలు, ఆధిపత్యాలు దాదాపు ఒకే ఉంటాయి. నేను ఇప్పుడు ఒక్కసారి వెనక్కు తిరిగి జగన్మోహన్ రెడ్డి నేను సగం రోజుల తర్వాత మంత్రివర్గాన్ని మారుస్తానన్నారు. 4 మంత్రులను తప్ప అందరినీ మార్చేశారు. అది 2.5 ఏళ్ల తర్వాత. కోవిడ్ కూడా వచ్చింది ఆయనకు, కరోనా కూడా. చంద్రబాబు నాయుడు కూడా మోరర్లెస్ అప్పుడున్న పరిస్థితుల్లో తీసుకున్నప్పటికీ ఈ అసంతృప్తికరమైన వాళ్ళని తగ్గించడానికి ఆయన పూర్తిగా నిర్ణయం తీసుకున్నాడు. రెండోది నాగబాబును తీసుకోవడం, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి కాబట్టి తప్పకుండా సర్దుబాటు జరుగుతుంది. కానీ మొత్తాన్ని అయితే ఆయనలాగైనా మార్చలేకపోవచ్చు, ఎందుకంటే ఆయన అబ్జల్యూట్ సింగిల్ లీడర్ వ్యవహారం, ఇదేమో కొంచెం మిశ్రమం కాబట్టి. కానీ మేజర్ షేకప్ అయితే ఒకటి తప్పకుండా ఉంది. షేకప్కు మంత్రులు సిద్ధమవుతున్నారు. షేకప్ అనేది కొన్ని నెగిటివ్ కారణాల వల్ల, కొన్ని ఈ సోషల్ అడ్జస్ట్మెంట్స్ కోసం, అంటే మూడవది పార్టీ అవసరాల కోసం కూడా రీజియన్ టు రీజియన్ అది కూడా ఉంది. సూపర్ సీనియర్స్ అసంతృప్తులు, వీటిని ఏమైనా లెక్కలోకి తీసుకుని ఇప్పుడు జరిగే మార్పు తెలుగుదేశం భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు నెక్స్ట్ లోకేష్ ట్రాన్స్ఫర్మేషన్ ఆ దశలో, ఆ విషయంలో దీని కొనసాగింపు సార్. యనమల రామకృష్ణుడు గారు అందుకే తొందరపడుతున్నట్టున్నారు. వాస్తవంగా అశోక్ గజపతిరాజు గారిని గవర్నర్ రేస్లో ఫైనలైజ్ చేసిన పరిస్థితి. తమిళనాడుకి రవి ఇంకో 4 రాష్ట్రాల్లో రిటైర్ అవుతున్నారు వచ్చే నెలలో. ఓకే, ఒక తమిళనాడుకి ఆయన స్థానంలో అశోక్ గజపతిరాజు గారు 3Dలో పెద్ద ఆయన, నాన్ కాంట్రవర్షియల్, వైట్ పేపర్ ఆయన. ఓకే, సో ఆయనకి ఇస్తున్నప్పుడు నాకు కూడా ఎందుకు ఇయ్యరని చెప్పేసి ఈయన కూడా మళ్ళీ ఇంకో అప్లికేషన్ పెట్టుకుని వెళ్ళారట. ఓకే, ఎన్నని ఇస్తాము పాప ఆయన చెప్పి, ఎన్నిసార్లు ఇస్తాము, ఎన్నని ఇస్తాము, మీ కుటుంబం నుంచి 4 ఉన్నారు, కాస్త మీరు పెద్ద మనిషి తరహాలో మాకు అడ్వైజరీ రోల్లో ఉండంటే, మీరు ఎమ్మెల్సీ ఇవ్వలేదు, రాజ్యసభ ఇవ్వలేదు, కనీసం గవర్నర్ కూడా కనీసం రిపోర్టెడ్లీ అటర్డ్ దట్ వర్డ్, కనీసం గవర్నర్ పోస్ట్ ఏమన్నా మిఠాయి పట్లమా సార్? అవును. బీజేపీ గజపతిరాజు గారి స్టేచర్ ఏంటి ఒకసారి, అశోక్ గజపతిరాజు గారి స్టేచర్ నాన్ కాంట్రవర్షియల్. ఆయన దగ్గర నుంచి మీరు ఎంత ప్రెషర్ పెట్టినా ఒక్క తప్పు మాట కూడా రాదు. అంటే ఫాలోస్ ప్రోటోకాల్. రాజులు పాతకాలం పెద్ద మనిషి తరహా అయింది, కొంచెం వీటికి భిన్నంగా ఉంటారు. యనమల రామకృష్ణుడు ఫక్తు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన రోజున, ఎమ్మెల్యేలను సర్టిఫై చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన చాలా కీలకంగా రాజకీయంగా వ్యవహరించిన వ్యక్తి. రెండోది ఆయన కుటుంబంలో ఇద్దరికి ఇప్పటికే పదవులు ఇచ్చారు. అది కూడా అశోక్ గజపతి కూతురు కూడా అయ్యారు, కానీ ఆమె సాధారణంగా అయ్యారు. రెండోది ఈయన గవర్నర్ ఇవ్వడం అనేది ఆ పరిస్థితిలో ఉండదు. నేనైతే బీసీలు లేదా ఇంకో కోణం నేనేం కాదంటలేదు, కానీ అది ఇట్స్ ఓన్లీ ఫర్ మోదీ గారు నిర్ణయించాల్సిందే. కానీ 2-3 ఇస్తారని నేను అనుకోవట్లేదు. ఇంకోటి కూడా మీరు గవర్నర్లు అన్నారు కాబట్టి 4 సార్, జనసేన ఆయన కూడా ఒక ఆయన గవర్నర్ ఇస్తారని చాలా విస్తృతంగా వ్యాప్తి అయింది. ఆయన అడిగినప్పుడు ఆ అవకాశం ఏమీ లేదు, ఆలోచన కూడా లేదు అనే అభిప్రాయమే జనరల్గా వ్యక్తం అవుతుంది. కాకపోతే కేంద్రంలో జనసేన బీజేపీ ఒక జాయింట్ మెకానిజం, ఉమ్మడి యంత్రాంగం ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనలో మాత్రం ఉన్నారని చెప్తున్నారు. చూద్దాం. అంటే అశోక్ గజపతిరాజు గారు రాష్ట్రంలో షాక్లు అయితే కొన్ని రాబోతున్నాయి. మంత్రులకు, కొంతమంది సీనియర్లకు షాక్స్ అయితే వస్తాయి. జూనియర్లకు కూడా ఉండే అవకాశం ఉంది అని అంటున్నారు. జూనియర్లకు కూడా అంటే హద్దు మీరి వ్యవహరించిన వాళ్ళు, ఇష్టానుసారం మాట్లాడుతున్న వాళ్ళు, మీకు ఆశ్చర్యపోతారు. లోకేష్, చంద్రబాబు కూడా మరీ సన్నిహితులను కూర్చోబెట్టుకొని ఏంది ఈ తలనొప్పి, రోజు మమ్మల్ని తిట్టుతున్నారండి, ఇది వీళ్ళు సరిగ్గా లేరని కూడా తిట్టేంత వేరే వీళ్ళు
వీర టీడీపీ వాళ్ళు వస్తే వాళ్ళు భరించలేకపోతున్న పరిస్థితి. సోషల్ మీడియాలో వాళ్ళనే తిడుతున్నారండి. దీనికి ఎక్కడో చోట వాళ్ళనే తిట్టడం నా దగ్గర చాలా ఉన్నాయి అట్లాంటి. సో ఇక్కడ ఎక్కడో జీవిరెడ్డి ఎపిసోడ్ అప్పటి నుంచి చూస్తున్నాం ఇది. సో ఒక ఘట్టం అయింది. ఇప్పుడు 75వ జన్మదినం లాంటివి కానీ ఇంకో రేపు అమరావతి రీలాంచింగ్ ఇట్లాంటివి అయిన తర్వాత దాన్ని ఏదో ఒక చోట ఆ సమయానికే భువనేశ్వర్ గారికి కీలక బాధ్యతలు అప్పచెప్పబోతున్నారు ఒక సమాచారం. మైట్ బి అంటే ఆల్రెడీ ఆమె మొన్న ఆ రోజు చూసాం కదా పవన్ అందరూ ఉండి మేడం భువనేశ్వరి ఆమె సమర్థత వాటన్నిటిని అభినందించటం ఇవన్నీ కూడా మనం చూసాము. అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ ఇట్లాంటివి కూడా యాక్టివైజ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఆమె ఒక ఇప్పటికంటే చాలా కీలకమైన స్థానం ఆమెకి ఇవ్వబడుతుంది. ఆల్రెడీ షీ ఈజ్ ఎ ఫిలాంథ్రఫిస్ట్ కాబట్టి అవన్నీ యాడెడ్ అడ్వాంటేజెస్ అవుతాయి. ఆమె కార్పొరేట్ కంపెనీలు అవన్నీ నడుపుతున్నారు. ఇదంతా జరుగుతుంది. అధిష్టానం ఇవి కూడా ఉన్నాయి. అంటే ఆ ట్రాన్సిషన్ అలా జరిగితే బాగుంటుంది. యాక్సెప్టబుల్గా ఉంటుంది, యాక్సెప్టబిలిటీ వస్తుంది, రెస్పెక్టబుల్గా ఉంటుంది, రెస్పెక్ట్ఫుల్గా ఉంటుందని వాళ్ళు భావిస్తున్నారు. మీరు అన్నట్టుగా ఈ మంత్రివర్గ ఈ సమయంలో కూడా అలాంటిది ఏదైనా చేయొచ్చు. బహుశా మహానాడు కూడా అవుతుంది. ఇవన్నీ ఒక సీక్వెన్స్. అదే ఒక మహానాడు కలుపుకుంటూ వెళ్తే డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ మహానాడు సమయానికి క్లారిటీ వచ్చేస్తుంది. మహానాడు క్లారిటీ ఇస్తుంది. అది కూడా కడప గడ్డ మించి.